సో వీళ్ళతో పాటు ఇప్పుడు షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించాలని చెప్తా ఉన్నారు. కడపలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి ప్రతిరోజు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలమ్మ వెళ్ళి కడపలో తిరుగుతుంటే జై జగన్ అంటున్నారు. షర్మిలమ్మ వెళ్ళి తిరుగుతుంటే జై జగన్ అంటున్నారు. ఇప్పుడు ఆవిడికి పదవి కావాలి, ముఖ్యమంత్రి అవ్వాలనుకుంది. తెలంగాణలో పార్టీ పెట్టింది, అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు, డిజాస్టర్ అయింది. ఇక ఆ రాజకీయ కాంక్ష వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపింది. ఆ రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిపి ఏపీ పంపించారు. ఏపీలో మరి ఆవిడకి పని చేయాలి కదా పార్టీ తరఫున వచ్చినప్పుడు. వాళ్ళు ఏం స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ అలా చదువుద్ది ఆవిడ. కాబట్టి షర్మిలమ్మ అనేటువంటి ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మేము విమర్శించలేం ఆవిడని, జగన్మోహన్ రెడ్డి సోదరుగా మేము ఆవిడని విమర్శించలేం. అయితే ఆవిడ అవన్నీ కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆవిడకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏదో నిర్ణయం తీసుకుంది. దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ, ఎంఐఎంఈలు చాలామంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకుని ముందుకెళ్ళేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలన్నీ గమనిస్తున్నారు. డెఫినెట్గా షర్మిలమ్మకి పని జరగదు, పురంధరేశ్వర గారికి పని జరగదు, చంద్రబాబుకి జరగదు, పవన్ కళ్యాణ్కి జరగదు. రాబోయే రోజుల్లో మా గుడివాడ కాన్స్టిట్యున్సీ మేము గెలుస్తాము. మంచి సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు పోయినసారి వచ్చిన సీట్లు కానీ అధిక సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, జయప్రకాష్ నారాయణ, మందకృష్ణ మాదిగ, సిపిఐ, సిపిఎం, నిమ్మగడ్డ రమేష్ ఇంతమంది ఒకటవుతారు. మళ్ళీ ఒక 3 ఛానల్స్. ఇంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ వణుకు కానీ బెనుకు కానీ ఏమనిపించడం లేదా సార్? ఎందుకు ఉంటుంది? పైన దేవుడి కన్నా బలమైన వీళ్ళు. నువ్వు చెప్పిన స్క్రాప్ పేర్లన్నీ దేవుడి కన్నా బలమైన వాళ్ళ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది జనాభా కాండ్రించి ఉమ్మేస్తే వరదలో కొట్టుకుపోతారు వీళ్ళందరూ. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఒకసారి కాండ్రించి ఉమ్మేస్తే 4 టీఎంసీలు వాటర్ వస్తుంది. ఆ వాటర్లు కొట్టుకుపోతారు కదా నువ్వు చెప్పిన 10 మంది. అదే జరుగుద్ది. జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలు కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తే ఆ వరదలో కొట్టుకుపోతారు. చూద్దాం. సరే, గుడివాడలో 5వసారి కొడాలి నాని గెలవబోతున్నారా? ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 100% గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మంచి మెజార్టీతో, గతంలో కన్నా మంచి మెజార్టీతో గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నేను శాసనసభ్యుడిగా 5వసారి గెలుస్తున్నాను. సరే, ఇప్పటికీ చెప్పగలుగుతారా వైనాట్ 175 అని 175 గెలిచి తీరాల్సిందే, తగ్గేది లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమైనా డిస్కౌంట్ ఇస్తారా? 22 పార్లమెంట్లు, 23 పార్లమెంట్లు వస్తాయని చెప్పి నేషనల్ ఛానల్స్ సర్వేలో చెబుతున్నాయి. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. 2019 ఎలక్షన్లో ఏ సర్వే సంస్థ కానీ ఏ వ్యక్తులు కానీ 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని చెప్పి చెప్పాల. ఏ సర్వే సంస్థ చెప్పాల, ఏ వ్యక్తులు చెప్పాల. 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు 123 వస్తాయి, 128 వస్తాయి, 130 వస్తాయని చెబుతున్నారు. డెఫినెట్గా వైనాట్ 175 టార్గెట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో దిగాడు. 100% రీచ్ అవుతామని అయితే నేనైతే అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది? చంద్రబాబు ఏమో 15 కోట్లు ఖర్చు పెడితే కానీ 1500 బస్సులు పెడితే కానీ బస్సు యాత్ర చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారు అసలు రాజకీయాల్లోకి వచ్చిందే డబ్బులు ఖర్చు పెట్టకుండా, సంపాదించున్నటువంటి నిరుపేద. ఎక్కడ కూడా 5 పైసలు బిళ్ళ కూడా ఆయన క్యాండిడేట్లు ఖర్చు పెట్టట్లా. ఎక్కడ ఓటుకు డబ్బులు ఇచ్చే పరిస్థితి పాపం ఉండదు. చెప్పేయన్నీ నీతులు, చేసేయన్నీ అదో పనులు చంద్రబాబు. అసలు ఈ రాజకీయాల్లో డబ్బులు ఇంత ఖర్చులు ఇవన్నీ తీసుకొచ్చిన వ్యక్తి ఎవడు? చంద్రబాబు కదా. చంద్రబాబు కదా. వాళ్ళు చంద్రబాబు చేస్తా అవతరాల మీద నిందలేస్తూ ఉంటాడు. చంద్రబాబు చేసేటువంటి రంకు కార్యక్రమాలు పక్కన వాళ్ళ మీద రుద్దుతూ ఉంటాడు. ఈయన పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి నిన్న ఇద్దరు కలిసి ముమ్మడి సభలు పెట్టారు. ఏం డబ్బులు ఏం ఖర్చు అవ్వలేదా? వాళ్ళు ఎదురొచ్చి డబ్బులు ఇచ్చారా? అంటే ఇవన్నీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు విమర్శలు కదా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సార్, రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి వల్ల వెంటిలేటర్ మీద ఉంది. కూటమి అధికారంలోకి రావడం అనేది ఒక ఆక్సిజన్ లాంటిది అని చెప్పి చంద్రబాబు అంటున్నాడు. ఇప్పుడు రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ వెంటిలేటర్ తీసేసి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. ఈ వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు చేతుల మీద అప్పచెప్తే పాడి మీద ఎక్కిస్తాడు వెంటిలేటర్ తీసి. కాబట్టి పాడి ఎక్కించేవాడు కరెక్టా? వెంటిలేటర్ తీసి
ఈ రాష్ట్రం దాని కాళ్ళ మీద అది నిలబడేటట్టు చేసే వ్యక్తి కరెక్ట్ అన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆయన ఇద్దరిని కలిపెక్కిస్తాడు పాడి. కాబట్టి అటువంటి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మడానికి సిద్ధం. అసలు ఒకటే అడుగుతున్నా, ఆయన పార్టీలో వాళ్ళకి నేను ఈ పదవి ఇస్తాను అంటే బాండ్ పేపర్ మీద రాసిమ్మని చెప్పి బాండ్ పేపర్ మీద రాయించుకునే పరిస్థితి చంద్రబాబుకు ఉంటే ఇంకా చంద్రబాబు మాట ఎవడు నమ్ముతాడు? పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు, 21 సీట్లు ఇచ్చాడు, వెనుపోటు పొడిచాడుగా. ఆయనకి అభ్యర్థులను కూడా ఈయన సప్లై చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబుని నమ్మే పరిస్థితి ఏమి ఉండదు. సార్ మేనిఫెస్టో మరి సూపర్ 6 కాదు, ఇంకా సూపర్ 10 ఉంది అంటున్నారు మేనిఫెస్టోలో. మంచి మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టో అంటే అది చిత్తు కాగితం కింద ప్రజలకు లెక్క. ఆయనకి కూడా అంతే. కాబట్టి చంద్రబాబు మేనిఫెస్టో అని ఆయనకి ఏది కావాలంటే అది రాస్తాడు గెలవటానికి. ప్రజలు పట్టించుకోరు, ఆయన పట్టించుకోడు గెలిచినాక. కాబట్టి ఆయన గెలిచినాక పట్టించుకోడు, ఆయన గెలవకముందు వీళ్ళు పట్టించుకోరు.